నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెన్నాడ గ్రామస్తుల త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి హర్షం వ్యక్తం చేసిన ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి తణుకులో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి కారుమూరి ఎస్సీ వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ నాయకులు సోనియా రాహుల్ గాంధీలపై కేసులు పెట్టడం పట్ల తణుకులో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీపై నిర్వహించిన శిక్షణా తరగతులు హాజరైన పంచాయతీ కార్యదర్శులు హరిత రాయబారులు నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా జిల్లాకు అందుబాటులోకి తేనున్న 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి మే 1వ తేదీ నుంచి ఇసుక త్రవ్వకాల పనులకు చర్యలు తీసుకోవాలి అమలాపురంలో సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం మామిడికుదురు ఐదువిల్లి మండలాల్లో పేర్కొన్న పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ జాతీయ స్థాయి విజేతలను రావులపాలెంలో అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను చర్చించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు అధ్యక్షత వహించిన చైర్పర్సన్ పద్మశ్రీ టీటీడీ గోవుల మరణాలపై మాట్లాడిన వారిని నిందించడం ప్రజాస్వామ్య విరుద్ధం ఏలూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ 20 రోజులకు గాను ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ఆదాయం 1,93,00,000 326 గ్రాముల బంగారం 4 కేజీల వెండి ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి ఎన్నో దశాబ్దాలుగా మంచినీటి సమస్యతో బాధపడుతున్న ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఈ గ్రామంలో మంచినీటి చెరువు కలుషితం కావడానికి కారణమవుతున్న రొయ్యల చెరువులను గ్రామస్తులు అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు వెంటనే ఆ చెరువులను తొలగించాలని ఆదేశించారు ఈ మంచినీటి సమస్య పరిష్కారానికి సుమారు 55 లక్షల రూపాయల ఖర్చుతో శుభ్రం చేసినట్లు ఆయన వెల్లడించారు జనాభా పెరిగిన నేపథ్యంలో ఈ చెరువుకి ఆనుకుని ఉన్న దేవాలయ భూమిని కూడా లీజుకు తీసుకుని మంచినీటి చెరువుగా మారుస్తామని చెప్పారు పెన్నాడ గ్రామంలో ఎప్పటి నుంచో త్రాగునీటి సమస్య ఎన్ని మైక్రో ఫిల్టర్లు పెట్టినా కూడా చాలా రా వాటర్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే చుట్టూ ఉన్న రొయ్యల చెరువుల వలన కూడా పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీన్ని ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, ఇక్కడ పెద్దలు రామకృష్ణ గారు, ఇంకా ఇతర ప్రముఖులు చాలామంది 2 రోజుల క్రితం నా దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా చుట్టూ ఉన్న రొయ్యల సాగు ఆపమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా ఆ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, డ్రైనేజ్ అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ అందరితో ఇక్కడ ప్రజలతో కూడా గ్రామస్తులతో, రైతులతో, ఆక్వా రైతులతో అందరితోటి కలిసి మాట్లాడి యునానిమస్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సుమారు ఒక 55 లక్షల రూపాయల ఖర్చుతో నియర్ బై ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఆక్వా కంటామినేషన్ లేకుండా ఆ కాలువ ఉందో అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి 200 ppm ఆ రేంజ్లో ఉండేలాగా వాటర్ ఇప్పుడు 1200-1500 ఉంటుంది ఈ కలుషితమైన జలాలతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను నిలబెట్టుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తణుకు బైపాస్ రోడ్లోని సీఎం ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అలాగే గత ప్రభుత్వంలో చేసిన మంచిని కూడా వివరించాలని హితవు పలికారు. మన కార్యకర్తల కార్యక్రమం ఏంటంటే రాష్ట్రానికి పదవులు ఇచ్చారు, జిల్లాకి పదవులు ఇచ్చారు, నియోజకవర్గానికి మండలానికి అన్ని పదవులు ఇచ్చారు. వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఇవాళ ఈ పరిపాలన ఏ రకంగా సాగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారు, ఎంత మంచి పరిపాలన అందించారు, ఏ రకంగా చేసుకుంటా వచ్చారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా చేశారు. ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం చేశారు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దని అందరికీ చేయాలని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతి పథకం బటన్ నొక్కి అందించటం వల్ల ఆ సమయానికి ఏం కొనుక్కోవాలో అవన్నీ కొనుక్కోబట్టి మనీ రొటేషన్ అయ్యి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర అగ్రస్థానంలో ఉంది కొనుగోలు శక్తిలో. అగ్ర రాష్ట్రాలు అమెరికాలో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోతే ప్రజలకు బ్యాంకులో డబ్బులు కొడతారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల తనకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండెట్టి శివ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటూ ఈ వాదనకు బలాన్ని చేకూర్చారని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారండి? ఆయన ఎవరైతే అనగబడిన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకి ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేయాలి అని ఆనాడు మహానుభావుడు చెప్పాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ ఉద్యమాలు చూసి చలించిపోయి ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టులు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను పెద్దమాదిని అవుతా, మీ కష్టాలు తీరుస్తా, మీ బాధలు తీరుస్తా, ఏదైతే వెనకబడిన వర్గాలు మీకు అన్యాయం జరుగుతుందో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. చట్టసభలో ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు రాజముద్ర ఏంచిందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే మా మూడు పార్టీలన్నీ కలిపి కూటమి పార్టీ ఈ చేసిన ఈ వర్గీకరణకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే వర్గీకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మాదిగ సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని చెప్పారు. కొత్తగా జరిగే ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు కానున్నదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు చదలవాడ నాని, అబ్బదాసరి సోలేమాన్, సిర్రా మధ్యులు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ తణుకులో ఈ పార్టీ కార్యకర్తలు ధర్నా చేసి నినాదాలు ఇచ్చారు. ఈ మేరకు నరేంద్ర సెంటర్లోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ముందు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దిర్స్పో రామకృష్ణ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను బలహీనపరిచేందుకు ఈ కేసులు లేవనెత్తారని ఆయన చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపై అక్రమ కేసులను పెట్టడాన్ని తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం. ఈవేళ
భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏదైతే ప్రమాణం చేసి మోడీ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఇవాళ న్యాయం వైపు, దేశం వైపు, ప్రజల వైపు మాట్లాడుతున్న నాయకుల్ని అక్రమ ఈడీ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి ఇబ్బంది పెట్టడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఈ ఎకనైనా తగ్గించుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చుకాకుల వరలక్ష్మి, అందెపు శ్రీను, మాజీ కౌన్సిలర్ దిరిస్పో శాంతారావులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనంగా 26,000 రూపాయలను ఇవ్వాలని కోరుతూ తనకు సిఐటియు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేసి నినదించారు. జీవో 36 ప్రకారం వేతనాలు పెంచాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు ఎన్ ఆదినారాయణ, దాసరి సత్యనారాయణ, పిండి పెద్దరాజు, గుడాల నాగబాబు, సత్యానంద శ్రీదేవులు పాల్గొన్నారు. దురలవాట్ల వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని సైకాలజిస్ట్ అండ్ మెమరీ ట్రైనర్ యనమల రామకృష్ణ స్పష్టం చేశారు. తానుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యార్థుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంచి శిక్షణ మాత్రమే మనిషిని తీర్చిదిద్దగలదని అన్నారు. మనిషి శక్తివంతుడన్న శాస్త్రీయ సత్యాన్ని గ్రహించగలిగినప్పుడే అద్భుత ఫలితాలు సాధించవచ్చని రామకృష్ణ వివరించారు. ఈ విషయం అన్ని అంశాల్లోనూ రుజువు అవుతున్నదని విశ్లేషించి చెప్పారు. గురించి చాలా సందర్భాల్లో భయపడతా ఉంటారు. జ్ఞాపక శక్తి, నేను ఎంత చదివినా ఎగ్జామినేషన్స్ లో మర్చిపోతున్నాను అని భయపడతా ఉంటారు. ఇవాళ బెట్టింగ్, అలాగే యాప్లు, అలాగే లేనిపోయిన దుర్వ్యసనాలు. ట్రైనింగ్, శిక్షణ మాత్రమే మనుషుల్ని తీర్చిదిద్ది, కేవలం మనుషుల్ని కాదు, జంతువులతో సహా. సో మనము దీనికి లోనవుతున్నారు. ఇప్పుడు మీరు బాగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. దీన్ని మీరు ఉపయోగించుకుని సబ్జెక్టుల్ని మంచిగా సాధించడానికి, మంచి మార్కులు సాధించడానికి, మంచి ర్యాంకులు సాధించడానికి, అలాగే సమాజ సేవ చేయడానికి. కేవలం ర్యాంకులు మాత్రమే సరిపోవు. చదువుతో పాటు సంస్కారం, పక్కవాడికి సహాయం చేయగలిగే సంస్కారం, పక్కవాడికి మర్యాద ఇవ్వగలిగే సంస్కారం. పక్క విద్యార్థికి అపకారం చేయకూడదు. సంస్కారం వల్ల ఒక్కటే మార్గం సమాజంలో రిలేషన్షిప్స్ పెరగడం. సమాజంలో రిలేషన్షిప్స్ పెరగడం ఒకటే మార్గం జీవితం వైభవం సాధించడం. కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కఠారి సిద్ధార్థ పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు గురువారం ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు 114 జీవో ప్రకారం రాత్రి విధులకు 400 రూపాయల అలవెన్స్ ఇవ్వాలని, పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, 4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. యూనిటీ అసోసియేషన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వై శ్రీనివాసరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వై శ్రీనివాసరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ డిపో అధ్యక్షులు సరిద యేసుబాబు, ఉపాధ్యక్షులు కనుమూరి వెంకటరత్నం, కార్యదర్శి బయ్య సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి తలారి శ్రీను, కోశాధికారి సభ్యతి వెంకటరావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీపై పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు గురువారం ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. మండల స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ సరిపల్లి పద్మ అధ్యక్షత వహించారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్డును మోడల్ గా ఎంపిక చేసి లోకల్ ట్రైనింగ్ సెంటర్ గా తీర్చిదిద్దారు. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్, తడి పొడి చెత్తలను వేరు చేసి సేకరించడం, వాటి నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం తదితర విధానాలపై శిక్షణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ రీసోర్స్ సెంటర్ టెక్నికల్ కోఆర్డినేటర్ ఎన్ అడ్వకేట్ వివిధ అంశాలలో అవగాహన కల్పించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకుని ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్ సూచించారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని డివిజనల్ పంచాయతీ అధికారి సిహెచ్ బాలాజీ వెంకటరమణ కోరారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎండి అహ్మద్, ఉప సర్పంచ్ సరిపల్లి చిట్టిబాబు, మాజీ సర్పంచ్ ఎస్వీజీ కృష్ణరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మిద్దె కనకారావు, తోట సూర్యనారాయణ, రేఖా వెంకటేశ్వరరావు, మండలంలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.
ఇప్పుడు ప్రకటనలు.